ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే బంగారం కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ దశమి, రాత్రి 12:43 వరకు. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 12:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనుల వైపు ఆసక్తిని కనబరచాలి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులకి మీరు చేసిన పని గురించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అలాగే మీరు గనక నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే వ్యాపారాభివృద్ధి గురించి నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా, ఇందులో మాత్రం మీరు ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. పాత బకాయిలు లాంటివి తీర్చడం కోసం నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా ఆ ప్రయత్నాలలో సఫలత లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు, వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులతో పాటుగా ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటుగా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు వెళుతున్నారో వారికి ఎక్కువగా ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మీ యొక్క పెద్దల ఆస్తిపాస్తుల విషయంలో మీ యొక్క సోదర సోదరీమణులతోటి తగువులు లాంటివి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వీరు మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఉద్యోగానికి సంబంధించి శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవేశంలో అనేక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలలో మాత్రం మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా శ్రమకి గురయ్యే అవకాశాలుంటాయని మాత్రం గ్రహించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ఆశించినట్టుగా తీర్పు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా మీ స్థిరాస్తి విషయాలలో కూడా మీకు లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉండటం, వీటితోటి మీరు ఇబ్బంది పడటం అనేది కూడా గోచరిస్తోంది. సంతానము, వారి యొక్క విద్య గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అభివృద్ధి కోసం నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం, వాహనాలకు సంబంధించి కూడా రిపేరింగులు లాంటివి ఉండటం వలన అధిక ధన నష్టం లాంటిది కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆశించినట్టుగా, కోరినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కుటుంబంలో సమస్యలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉన్నతాధికారులకి ప్రతి విషయాల్లోనూ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఆశించినట్టుగా వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వీటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. కుటుంబంలో అనేక విషయాల గురించి చర్చించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు మీతో ఏకీభవించకపోవటం, లేకపోతే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారం మీకు సమయానికి లభించకపోవటం మీకు మనస్తాపం కలిగించే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలి. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి గురించి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం మానసికంగా వీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, అలాగే మీ యొక్క భాగస్వామ్యం, దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా మీరు అనేక మార్లు ఆలోచన చేసే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. కుటుంబ సభ్యులతోటి కూడా మీకు కలహ సూచన అనేది గోచరిస్తోంది కనుక జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. సమయపాలన అనేది గ్రహించుకొని తగిన విధంగా వ్యవహరించేందుకు ప్రయత్నించాలి. అలాగే అకాల భోజనం, శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ప్రయాణ సంబంధంగా ఖర్చులు కూడా వీరికి పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మిత భాషణ చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. గతంలో చేసిన అశ్రద్ధ పనుల వలన ఇప్పుడు మీకు కొన్ని సమస్యలు అనేవి కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు ఉండవు. అయితే వీరు ఏ పని మీద వీరు స్థానచలనం గురించి ప్రయత్నిస్తున్నారో ఆ పనులు కూడా వీరికి పూర్తి కావడానికి సమయం అనేది పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించినట్టుగా లాభాలు లేకపోవటం ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి చింత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు ఇంటికి సంబంధించి అనేక సమస్యలు ఉండే అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణం ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. దీంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి ప్రాజెక్టుల విషయంలో నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. నూతన వ్యక్తుల సహాయము, అలాగే నూతన వ్యక్తుల స్నేహం వలన కూడా మీరు ఇబ్బందికి గురి కావటం, అవమానాలు పొందటం లేదా అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి నవరత్న మాలికా స్తోత్రం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలలో మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. మీరు చేస్తున్న వృత్తిలో రాణింపు కోసం ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి. ఉన్నతాధికారులను కలవటము, అలాగే ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క స్తోత్రాలు చదవటము, వినటము వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ముఖ్యంగా వీరి యొక్క వృత్తి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. హఠాత్తుగా వీరికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటంతో పాటు అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ లేదా మీరు నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగిన శ్రద్ధను వహిస్తారు.
నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ప్రతి విషయము ఆచితూచి నిర్ణయం తీసుకోవడంతో పాటు తగిన శ్రద్ధాశక్తులతోటి ఆ పనులను పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం అనేది కొనసాగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఆర్థికంగా పురోగతి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి శ్రమతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థులకి కూడా శ్రమ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలకు వెళుతున్న వారు అధిక శ్రద్ధాశక్తులతోటి పరీక్షలను రాసేందుకు, చదివేందుకు కూడా ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమ అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించినట్టుగా ఫలితాలు అనేవి గోచరించటం లేదు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సరస్వతీదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బంగారం ప్రత్యేకమైన రోజుల్లో కొనటం ద్వారా త్వరలో బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా సరే ఆదివారం పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు. గురువారం పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే దాన్ని గురు పుష్యయోగం అంటారు. రవి పుష్యయోగం ఉన్న రోజు కానీ, గురు పుష్యయోగం ఉన్న రోజు కానీ బంగారం కొన్నట్లయితే త్వరలోనే బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే శుక్రవారము పూర్వాషాఢ నక్షత్రం కలిసి వచ్చిన రోజు బంగారం కొంటే కూడా చాలా మంచిది. లేదా శుక్రవారం పుబ్బా నక్షత్రం కలిసి వచ్చిన రోజు బంగారం కొన్న బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇలా వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే బుధ, గురు, శుక్రవారాల్లో బంగారం కొంటే విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనరాదు. అలాగే బంగారం కొన్నప్పుడు కూడా వివాహం కోసం ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు కొనేవాళ్ళు గురుహోర లేదా శుక్రహోర చూసుకొని ఈ హోరా కాలాల్లో బంగారం కొన్నట్లయితే వివాహపరంగా కొనే బంగారం వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు. పశువు అంటే లోకంలో అన్నీ పశువులే మనతో కలిపి. ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది. మెడలో తాడుండి తాడుతో కట్టబడితే పశువు అంటారు. పశువు, పాశము, కట్టుటకు స్థానము, ఈ 3 ఉంటాయి. ఒక ఎద్దుందనుకోండి, దాని మెడలో ఓ తాడు, ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు, ఒకవైపు మెడకి కడతారు. కట్టబడడానికి పశువు ఉంటుంది. అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి. వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం. ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట. జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రౌ విద్యాం అంటూ పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. శంకర, నేను పశువుని, మీరు పశుపతి. కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా? పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి, కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు. అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే
తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది, కర్మపాశములు తెగిపోవాలి. ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి? శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు. అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది. నేనంటాను, నేనున్నాను అనుకోండి, నాకు ఆకలేస్తోంది అంటాను, నాకు దాహం వేస్తోంది, నాకు తలకాయ నొప్పిగా ఉంది, నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉంది అంటాను. ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఈ పశువులన్నిటికీ కలిపి చిహ్నమేది అంటే అదిగో పెద్ద నంది. అందుకే మీరు కాఠ్మండు వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు. ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగుండా చాలా పెద్ద నంది ఉంటుంది. ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి. పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి, మెడలో ఉన్న పాశం తెగిపోవాలి. అది మామూలు తాడు కాదు, కర్మపాశం. అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివ శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు.